అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. హనుమత్ పరాక్రమం అనే సిరీస్లో భాగంగా ఈరోజు హనుమాన్ చాలీసాలో హనుమ యొక్క పరాక్రమం ఏ విధంగా ఉంటుంది అన్నది రామచంద్రమూర్తి ఏ రకంగా మెచ్చుకున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అదొకసారి నేను చెప్తాను. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే రఘుపతి కీన్హి బహుత బడాయి కహా భరత సమ తుమ ప్రియ భాయి అంటూ ఆ శ్లోకం ఉంటుంది. అంటే సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణస్వామిని బతికించినటువంటి హనుమ శ్రీ రఘువీరుడైనటువంటి రామచంద్రమూర్తి చాలా ఆనందించాడు. ఆనందించి ఒక మాట అన్నాడు. అంత ఆనందంలో ఉన్న రాముడు ఏమన్నాడంటే, నిన్ను మెచ్చుకొని తన నా తమ్ముడైనటువంటి భరతుడిలా నువ్వు కూడా నాకు చాలా ఇష్టమైన వాడివి. అదేంటది? భరతుడిలా ఇష్టమేంటి? రామచంద్రమూర్తికి లక్ష్మణుడు అంటే ఇష్టం అని కదా మనందరం అనుకుంటాం. భరతుడిలా ఇష్టం ఏంటి? భరతుడిలా నువ్వు కూడా నాకు తమ్ముడి వంటి వాడివి అంటమేంటి? అర్థం ఏంటంటే, రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి ఎంత కాదనుకున్నా తండ్రికి సమానం. రామచంద్రమూర్తి చెప్తాడు, సీతాదేవికి మామగారు చనిపోయారు, నీ తండ్రి చనిపోయారు అని చెప్తాడు రామచంద్రమూర్తి. ఒకానొక సమయంలో దశరథ మహారాజు చనిపోయాడన్న విషయాన్ని లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి చెప్పాల్సి వస్తే ఈ మాట చెప్తారు, సీతకి మామగారు చనిపోయారు, నీకు తండ్రి చనిపోయారు. నీకు తండ్రి అంటే నాకు తండ్రి కాదా? అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను ఎటు తండ్రిలా కాపాడుకోవడానికి నువ్వు ఉన్నావు లక్ష్మణ, నీకు తండ్రి లేడు ఇంకా అన్న ఉద్దేశంలో. అంటే లక్ష్మణస్వామికి తను ఇచ్చినటువంటి స్థానం అది, అంత గొప్ప స్థానం ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు, నువ్వు భరతుడిలాగా నాకు ఇష్టమైనటువంటి వాడివి, తమ్ముళ్ళలో నాకు భరతుడు ఎలా ఇష్టమో నువ్వు అలా నాకు ఇష్టం అని చెప్తాడు. దాని ఉద్దేశం ఏంటంటే, లక్ష్మణుడు ఎటు తండ్రి స్థాయి, ఆ పేరు అందుకే చెప్పలేదు. లక్ష్మణుడిని కాపాడడానికి నువ్వు వచ్చి సంజీవుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల నా తమ్ముడు కాపాడబడ్డాడు. కానీ నువ్వు ఈరోజు నుంచి నాకు భరత సమానుడువు. భరతుడంటే నాకు ఎంత ఇష్టమో అంత ఇష్టం నువ్వంటే కూడా. రాజ్యాన్ని అపహరించిన తర్వాత కూడా, అపహరించాడని నిందపడిన తర్వాత కూడా భరతుడు అంటే రామచంద్రమూర్తికి అదే ఇష్టం ఉందా? మనందరికీ అనిపిస్తుంది కదా. ఏమాత్రమైనా ఇందులో కాన్స్పిరసీ థియరీ ఏముందో అని రంధ్రాన్వేషణ చేసేటటువంటి మిగతా వాళ్ళందరికీ ఒక విషయం ఏంటంటే, ఇందులో రామచంద్రమూర్తికి అలా ఎప్పుడూ ఉండదు. తనకి అనుభవించేటటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన కొడుకులు లాంటి వాళ్ళైనటువంటి తమ్ముళ్ళు కూడా అనుభవించాలి. నా తమ్ముళ్ళు అనుభవించని రాజ్యం నాకు ఎప్పటికీ వద్దు అనేటటువంటి లక్షణంతోనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇందులో హనుమ పరాక్రమం ఏంటి అంటే, ఆయన తీసుకొచ్చి ఏదైనా రాముడి కోసమే చేస్తానంటాడు. అలా రాముడి కోసం చేసినటువంటి ఆ ప్రక్రియలో రామచంద్రమూర్తి తన తమ్ముడి స్థాయినిచ్చి తన గుండెల్లోకి హత్తుకున్నాడు. మరి ఇదే ధర్మాచరణ, ఇదే స్వప్రయోజనం లేకుండా పరార్థం చేసేటటువంటి పనులు, పరమాత్మ కోసం చేసేటటువంటి పనులు పరమాత్మ దాకా మనల్ని చేరుస్తాయి అంటంలో ఏమన్నా సంశయం ఉందా? హనుమ భక్తులుగా మనం ఇది అర్థం చేసుకుందాం. ఇంకొన్ని రోజుల్లో, ఇంకా 2-3 రోజుల్లో రాబోతున్నటువంటి ఈ హనుమత్ జయంతిలో మనందరం పరిపూర్ణమైనటువంటి హనుమ ప్రతిరూపాలుగానే పాల్గొందాం. అలాగే ధర్మంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.